వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఐడియలిజం భావవాదంకి గతంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, మన ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి అనే అంశం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన యొక్క పిఆర్ అకాడమీ అనేది అతి కొద్ది రోజులలో ఈ యొక్క పేపర్ 2కి సంబంధించి ఈ యొక్క లైవ్ సెషన్స్ నిర్వహించడానికి సన్నద్ధమవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మీకు మరొక వీడియోతో తెలియజేసే ప్రయత్నం చేస్తామండి. సో మనం ఒకసారిగా కంటెంట్ పరిశీలించినట్లయితే భావవాదం అండి. భావవాదానికి మరొక పేరు ఏమిటంటే ఆదర్శవాదము అని చెప్తూ ఉన్నాం సార్. మనం పరిశీలించినట్లయితే దీనినే ఐడియలిజం అంటాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐడియలిజం అనేది ప్రధానంగా రెండు పదాల కలయికండి. ఒకటి ఐడియా మరియు రెండోది ఇజం. ఇక్కడ ఐడియా అనే పదం గమనించినట్లయితే వాస్తవానికి గ్రీకు భాషలో కూడా ఐడియా అనే గ్రీకు ధాతువు నుండి రావడం జరిగినది. ఈ యొక్క కొన్ని సందర్భాల్లో మనకేమంటాడంటే ఐడియా లేదా ఐడల్ అంటూ ఉంటాడండి. ఐడియా అన్నప్పుడు ఆలోచనలు అనేది మనకు గుర్తు రావాలి. ఐడల్ అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సినది ఆదర్శాలు అనేది మనకు గుర్తు రావాలి సార్. ఈ యొక్క ఐడియా లేదా ఐడల్ అనేవి రెండూ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రధానముగా గ్రీకు భాషా పదాలండి. గ్రీకు భాషా పదాలు. ఇజం అనేది కూడా గ్రీకు భాషా పదమే. దీన్ని వాదము అంటూ ఉంటామండి. సో ఆలోచనల ఆదర్శాల వాదమే ఈ యొక్క భావవాదము లేదా ఆదర్శవాదము. మరి ఈ భావవాదము ప్రధానముగా దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశము ఏమిటి అంటే సార్, ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ భావవాదం ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి ఆత్మకండి, రెండోది శాశ్వతమైనటువంటి విలువలకు, మూడోది చైతన్యానికండి. చైతన్యము. భావవాదము ప్రాధాన్యత అంశాలు ఏమిటంటే ఆత్మ, విలువలు, చైతన్యం అనే అంశానికి. మరి భావవాదానికి ఆద్యులుగా ఎవరిని చెప్తామంటే సార్ గ్రీకు దేశానికి చెందినటువంటి ప్లేటో అండి. ప్లేటో అనే మహానుభావుడు ఈ భావవాదానికి ఆద్యుడు. వాస్తవానికి మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ మనకి సిలబస్ ఇచ్చినటువంటి వాదాలన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించినవండి. కాబట్టి భావవాదమైన, వ్యవహారిక సత్తావాదమైన, వాస్తవికవాదమైన, అస్తిత్వవాదమైన, ప్రాకృతికవాదమైన అన్నీ కూడా మనకి ప్రధానముగా భారతదేశానికి వెలుపల ఆవిర్భవించినవేనండి. కాబట్టి ఇక్కడ ప్లేటో అనే మహాశయుడు భావవాదానికి చెందిన వ్యక్తి. మరి ఈ వాదములో ముఖ్యులు ఎవరంటే ఇతని గురువు గారైనటువంటి సాక్రటీస్ అండి. భారతదేశానికి చెంది ఈ యొక్క భావవాదానికి ఆద్యులుగా ఎవరిని చెప్తామంటే అరబిందో ఘోష్, అదే విధముగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే మహాశైలంతా కూడా ఏ వాదులు అంటే మనకి భావవాదులు అండి. ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే సరే ఇక్కడ మనం గమనించినట్లయితే భావవాదములో ఇక్కడ ప్రధానముగా విద్యా అభ్యసన ప్రక్రియ ఏదండి, విద్యా అభ్యసన ప్రక్రియ అనేది చూసినట్లయితే విద్యా అభ్యసన ప్రక్రియలో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారండి. ఒకరు గురువు, రెండోది అభ్యసించేది ఎవరంటే విద్యార్థి. సో ఇక్కడ భావవాదం అనేది ప్రధానముగా గురువు కేంద్రంగా ఉండాలి, గురువే మూలము అని చెప్తూ ఉంటుందండి. విద్యా అభ్యసన ప్రక్రియలో భావవాదము అధిక ప్రాధాన్యత ఎవరికి ఇచ్చిందంటే గురువుకి ఇవ్వడం జరిగిందండి. మరి విద్యా అభ్యసన ప్రక్రియలో ఏ రకమైనటువంటి బోధనా పద్ధతిని అవలంబించాలి అంటే సార్ ప్రధానముగా ప్రశ్నోత్తర పద్ధతిని అండి. ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా బోధన అభ్యసన జరగాలని చెప్తూ ఉంది. మరి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం విలువలు అనేది. సార్ ప్రపంచంలో శాశ్వతమైన విలువలు మూడేనండి. ఏంటి సార్ అంటే అవి సత్యము, శివము, సుందరము. సత్యము, శివము, సుందరము అనే ఈ విశ్వ శాశ్వత విలువల గూర్చి ఎక్కువగా చెప్తుంది అండి. ఏది అంటే భావవాదము. భావవాదము వేటిని ఎక్కువగా నమ్మలేదు, వేటిని విసర్జించింది అంటే భౌతిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి వాదము ఏది అంటే మన యొక్క భావవాదం అండి. ఎక్కువగా ఈ వాదం ఏం చెప్తుందంటే నిత్య శాశ్వతమైనది ఆత్మ మరియు విలువల మాత్రమే, అవి సార్వత్రికాలు, ఎక్కడా మార్పు చెందలేదు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుందండి. మరి వీటికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సార్.
మనం గమనించినట్లయితే సార్ అడుగుతున్నాడు హూ ఇస్ ద కన్సిడర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ఐడియలిజం అంటున్నాడండి. సో ఈ భావవాద పితామహుడు అని ఎవరిని పిలుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అరిస్టాటిల్, రూసో, ప్లేటో, జాన్ డ్యూయీ అని ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే అరిస్టాటిల్ అనే మహాశయుడు ప్రాకృతికవాది అండి. ప్రకృతివాది ఎవడు అంటే మన యొక్క అరిస్టాటిల్ గారు. రూసో కూడా ఏ వాదానికి చెందిన వ్యక్తి అంటే మనకి ప్రకృతివాది అండి. జాన్ డ్యూయీ అనే వ్యక్తి ఏ వాదానికి చెందిన వ్యక్తి అంటే వ్యవహారిక సత్తావాదము. ఏదండి వ్యవహారిక సత్తావాదానికి పితామహుడుగా చెప్తాం ఎవరంటే జాన్ డ్యూయీని. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే భావవాదానికి పితామహుడు ఎవరంటే ప్లేటో అండి. ఎవరండి ప్లేటో. సరే మనం ఒకసారిగా గమనించినట్లయితే ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఇవ్వడం జరిగింది సార్. ప్రధానముగా అరిస్టాటిల్ యొక్క రచనలు ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు సార్. ఒకటి పాలిటిక్స్, రెండు మెటాఫిజిక్స్. పాలిటిక్స్ అదే విధముగా మెటాఫిజిక్స్ అనే గ్రంథాలు ఎవరివి అంటే అరిస్టాటిల్ అండి. ఆప్షన్ బిలో మనకి ఎవరున్నారు రూసో సార్. మరి రూసో రచించినటువంటి గ్రంథాలు ఏమిటి అంటాడు సార్ ది ఎమిలీ. ఇదండి ది ఎమిలీ. అదే విధముగా సోషల్ కాంట్రాస్ట్ అనేది ఎవరిది అంటే మన యొక్క రూసో గారిదండి. సో ఆప్షన్ సి ఎవరు మనకి ప్లేటో యొక్క రచనలు ఏమిటి అంటే ప్రాధాన్యత ఇచ్చినటువంటి గ్రంథము ది రిపబ్లిక్. సో దానితో పాటుగా ది రిపబ్లిక్, ది లాస్, అదే విధముగా ది సింపోజియం అనే రచనలు ఎవరివి అంటే మన యొక్క ప్లేటో గారు అండి. మరి ఆప్షన్ డిలో మనకి ఎవరున్నారు జాన్ డ్యూయీ సార్. జాన్ డ్యూయీ రచించినటువంటి రచనలు ఏమిటంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. సరే గమనించాలి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. అదే విధముగా ద స్కూల్ అండ్ సొసైటీ అనే గ్రంథాలు ఎవరివి అంటే మనకి ప్రధానముగా జాన్ డ్యూయీ అండి. సరే ఇది మనం గమనించినట్లయితే భావవాద పితామహుడు ఎవరన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ అంశం గమనించినట్లయితే సార్ మనకేమడుతున్నాడు ఆదర్శవాదము ప్రకారము విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటున్నాడండి. సో లాస్ట్గా ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ద ఐడియలిజం అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వృత్తిపరమైనటువంటి సామర్థ్యము ఒకేషనల్ కాంపిటెన్సీ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారము, అదేవిధముగా సామాజిక సామర్థ్యము, పర్యావరణానికి అనుగుణంగా మారడం అంటున్నాడండి. సరే ఇక్కడ మనం చెప్తూ ఉన్నాము భావవాదము లేదా ఆదర్శవాదము అంతిమ లక్ష్యం ఏమని కోరుకుంటుంది అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకుంటుంది. సో ఆత్మే ముఖ్యము, శాశ్వతమైనది ఏమిటి అంటే ఆత్మని నమ్ముతూ ఉంటుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మనకి భావవాదం క్రింది వేటి వాటిని అత్యున్నత విలువలుగా పరిగణిస్తుంది అంటున్నాడండి. సో ఇక్కడ కొన్ని విలువలు ఇచ్చాడు. వాటిలో అత్యున్నతమైన విలువలు భావవాదం ప్రకారము సత్యం, శివం, సుందరమా, ఉపయోగము మరియు ఆచరణాత్మకత, శారీరక బలము మరియు మనుగడ, సంపద మరియు అధికారం ఉంటుందండి. సరే ఇక్కడ మనం గమనించినట్లయితే ఉపయోగము, ఆచరణాత్మక కానీ, శారీరక బలము మరియు మనుగడ కానీ, సంపద మరియు అధికారం అనేవి ఈ మూడు కూడా భౌతిక అంశాలండి. ఇవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఎప్పటికీ మారనివి ఏమిటి అంటే సత్యం, శివం, సుందరం. సో ఈ భావవాదం వేటికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే ఈ యొక్క సత్యం, శివం, సుందరం వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు అడుగుతా ఉన్నాడు ఆదర్శవాదము ప్రకారము విద్యా ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన వారు ఎవరు అంటున్నాడండి. విద్యా ప్రక్రియ, బోధన అభ్యసన ప్రక్రియ. విద్యా ప్రక్రియలో కీలకమైన వ్యక్తులు ఇద్దరే, విద్యార్థి, ఉపాధ్యాయుడు. కానీ మనకేమంటున్నాడు ఆదర్శవాదము ప్రకారము, భావవాదము ప్రకారము విద్యార్థి, ఉపాధ్యాయుడా. సో ఆన్సర్ ఏమవుతుంది ఉపాధ్యాయుడు. గురుకుల విద్యని, గురు కేంద్రీకృత విద్యని కొనసాగించాలని చెప్తున్న వాదం ఏది అంటే భావవాదము. ఓకే సార్, ఇది మనం గమనించాలి విద్యా ప్రక్రియలో. నెక్స్ట్ మనకి ఏమడుగుతా ఉన్నాడు భావవాదము
మనస్సు ఆత్మను సత్యముగా పరిగణిస్తుంది. మరి పదార్థాన్ని మ్యాటర్ని ఏమని భావిస్తుంది? శాశ్వతమైనదా, అశాశ్వతమైనదా, అత్యున్నతమైనదా, ఆత్మతో సమానమైనదా? సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే భావవాదం ఎల్లప్పుడూ కూడా ఆత్మే ముఖ్యమంటుంది. మరి మిగతావన్నీ కూడా అశాశ్వతాలు, అవన్నీ మాయ, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, వాటిని నమ్మొద్దు అని చెప్తూ ఉంది సార్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మిథ్య లేదా అశాశ్వతమైనది అని అర్థం సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ అడుగుతా ఉన్నాడు, ఈ క్రింది వారిలో భారతీయ తత్వవేత్తలలో ఎవరు ఆదర్శవాది అని అడుగుతా ఉన్నాడు సార్. ఆప్షన్ ఏ స్వామి వివేకానంద, ఆప్షన్ బి అరబిందో ఘోష్, ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ డి చార్వాకుడు. సరే, ఇక్కడ గమనించాలి, స్వామి వివేకానంద కూడా విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడు, అరబిందో ఘోష్ కూడా విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడు. విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వారంతా కూడా ఏ వాదులు? భావవాదులు అవుతారు. మరి ఇక్కడ విలువలకు ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి ఎవరంటే చార్వాకుడు. మరి చార్వాకుడు ఏ వాదానికి చెందినవాడు అంటే ప్రాకృతిక వాదానికి చెందినవాడండి, నేచురలిస్ట్. ఎవడు? చార్వాకుడు అనేవాడు. ఇతను భౌతిక ప్రపంచానికి ముఖ్యమా అంటాడనమాట. మరి భావవాదానికి వ్యతిరేకమైన వాదము ఏది అంటే ప్రాకృతిక వాదం అండి. గమనించాలి సార్. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క భావవాదానికి సంబంధించి ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్లో కానీ ఇతర ఎగ్జామ్స్ నుండి కానీ బిట్స్ ఏ రకంగా అడుగుతున్నాడని మనం చెప్పడం జరిగింది సార్. దీనికి అనుగుణంగా మనం ఏ అంశాలను చదవాలి, వీటిని వదియాలి అని తెలుస్తూ ఉంటే సరిపోతుంది. సో మనందరి కోసం ఈ పిఆర్ అకాడమీ అనేది మరికొద్ది రోజుల్లో ముఖ్యంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి లైవ్ సెషన్స్ రెడీ చేస్తూ ఉంది సార్. సో వాటిని మీరు ఉపయోగించుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.